ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను అందుకునేటువంటి వాతావరణం ఈ వారంలో ఉంది. లాభములో రవి సంచారం ఉంది. తండ్రి గారి నుంచి ఒక శుభవార్త కానీ లేక ఆదాయాన్ని కానీ ఆస్తుపాస్తులు కానీ అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులకి నూతన ఉద్యోగాలు, ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. లాభములో గురు సంచారం వల్ల మీ ఆలోచనలన్నీ కూడా ఆచరణ సాధ్యమవుతాయి. మీరు అనుకున్న పనులు సద్వినియోగం అవుతాయి. ఆ కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం విషయంలో కూడా శుభవార్తను అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరగడం వల్ల సంతృప్తికరంగా ఈ వారం అంతా కాలం గడుపుతారు. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు పడతారు. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొందరు ఆత్మీయులతో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యయములో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు, వ్యాపారపరమైన విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.